అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. బ్యాంకు అకౌంట్ ఉన్న వారందరికీ ఆర్‌బీఐ షాకింగ్ ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే వీడియోలన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా డీప్ ఫేకింగ్ వీడియోస్ అండి. సో డీప్ ఫేక్ వీడియోల బెడద, ఆర్‌బీఐ గవర్నర్ పేరుతో మరో మోసం. యాక్చువల్గా భారతదేశంలో డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా నకిలీ వీడియోలు రూపొందించి పౌరులను మోసం చేయడం గణనీయంగా పెరుగుతోంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ వ్యవహారం సమస్యగా మారింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ పేరుతో రూపొందించిన డీప్ ఫేక్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీప్ ఫేక్ వీడియోల్లో శక్తికాంత్ దాస్ స్వయంగా పెట్టుబడులకు సంబంధించిన సలహాలు ఇస్తున్నట్టు సూచిస్తున్నారు. వీడియోలో ఆర్‌బీఐ కొత్త పెట్టుబడుల పథకాన్ని తీసుకొస్తుందని, అందులో డబ్బులు పెట్టాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నట్టు ఉంది ఆ వీడియోలో. సో వీడియో నమ్మకంగా కనిపించేలాగా రూపొందించడం వలన చాలామంది తప్పుడు సమాచారం నమ్మే అవకాశము ఉంది. సో దీనిపై ఆర్‌బీఐ స్పందన. ఈ వీడియోలపై ఆర్‌బీఐ తక్షణమే స్పందించింది. ఈ వీడియోలు నకిలీవి అని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ ఇలాంటి వీడియోలను ఎప్పుడూ రూపొందించదని పేర్కొంది. ప్రజలు ఇలాంటి మోసపూరిత సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది. సో డీప్ ఫేక్ టెక్నాలజీ వలన వాస్తవానికి భిన్నంగా ఉండే వీడియోలు రూపొందించగలరని అయితే తెలిపింది. సో ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ఆర్‌బీఐ ఛానళ్ల ద్వారా మాత్రమే సమాచారాన్ని ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించింది. గత ఘటనలు ఇదేం తొలిసారి కాదండి. పాత గతంలో ఇలాంటివి జరిగాయి. ఎన్ఎస్‌సి నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈఓ ఆశిష్ కుమార్ పేరుతో ఫేక్ వీడియోలు ఓసారి వైరల్ కావడంతో ఎన్ఎస్‌సి కూడా ఇన్వెస్టర్లను జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇతర సంస్థలు కూడా ఇలాంటి మోసపూరిత వీడియోల బారిన పడకుండా పడిన సందర్భాలున్నాయి. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల ప్రభావం. డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన వీడియోలను నమ్మదగినవిగా కనిపిస్తాయి. ఇది ఫేక్ వార్తలు, మోసపూరిత కార్యకలాపాలకు బలమైన సాధనంగా మారుతోంది. సో దీని మీద ప్రజల కోసం కొన్ని సూచనలండి. ఒకటోది ఎలా అంటే ఎలా నిర్ధారించుకోవాలి? ఏ వీడియో లేదా సమాచారం అయినా సరే తెలుసుకునే ముందు అధికారిక అఫీషియల్ వెబ్‌సైట్‌ని సందర్శించాలి. సో అది నిజమా కాదా అని. ఆరోపణలు నివారించండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆర్‌బీఐ లేదా సంబంధిత సంస్థలతో సంప్రదించాలి. లేదంటే డైరెక్ట్ బ్యాంకుకెళ్ళి కనుక్కోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన, డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచుకోవడం అనేది ముఖ్యం. ఇక చివరగా డీప్ ఫేక్ టెక్నాలజీ వీడియోల వల్ల వ్యక్తిగతంగా మరియు ఆర్థికంగా ప్రజలకు నష్టం పోతున్నారు. సో ప్రభుత్వ సంస్థలు, పౌరులు మోసాలపై అవగాహన కలిగి ఉండటం అత్యవసరం. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేరుతో ప్రస్తుతం జరుగుతున్న ఈ మోసపూరితపై అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవడం అవసరము.